అందరూ శ్రద్ధగా వినండి, రాసుకోండి, చూడండి, బైబిల్ తీయండి అందరూ. 51వ అధ్యాయం యెషయా 6వ వచనాన్ని, 7వ వచనాన్ని, 8వ వచనాన్ని, 9వ వచనాన్ని మనం శ్రద్ధగా చదువునట్లయితే, ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతర్ధనమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందరి నివాసులు అట్టువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. నీతి ననుసరించు వారులారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతర్ధనమగును, భూమి వస్త్రం వలె పాతగిలిపోవును, అందరి నివాసులు అట్టువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. హల్లెలూయా. ఆయన రక్షణ నిత్యము ఉంటుంది, నీతి కొట్టివేయబడదు. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటి మాట ఏమిటంటే, రక్షణ నిలిచి ఉంటుంది, రక్షణ కొట్టివేయబడదు. ఇదిగో ఆకాశం వైపు చూడండి, ఆకాశము గతించిపోతుంది, నక్షత్రాలు రాలిపోతాయి, కానీ ఏంటంట, రక్షణ 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 నిలిచిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. రక్షణ నిలిచే ఉంటుంది. నా రక్షణ నిత్యముండును. ఏముంటది? రక్షణ నిత్యము ఉండేది, నీతి నిత్యము ఉండేది. మనం పొందేమే ఈ రక్షణ నిత్యము నిలిచేది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదిగో ఆకాశం గతించిపోతుంది, నక్షత్రాలు రాలిపోతాయి, సూర్య చంద్రులు రాలిపోతారు, కానీ నీవు పొందిన రక్షణ మాత్రము నిత్యము నిలిచేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు? దేవుడు ఏం చెప్తున్నాడంటే, రాబోయే దినాలలో ఆకాశము, భూమి, నక్షత్రాలు, సూర్యచంద్రులు ఇవన్నీ లయమైపోతాయి. ఇదిగో నీవు పొందావే రక్షణ, నీవు పొందావే మారు మనస్సు, నువ్వు పొందావే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించావు కదా. ఇదిగో ఈ రక్షణ నిత్యము ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థమైందా? ఏమీ ఉండవు, ఇవన్నీ గతించిపోతాయి, కానీ నీవు పొందిన రక్షణ మాత్రం నిత్యం ఉంటుంది. అంటే నువ్వు పొందిన రక్షణ ఉందంటే నీవు ఉన్నట్టే. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందండి మీకు? రక్షణ పొందిన నీవు గతించిపోవు, నీకు మరణము లేదు. ఈ రక్షణ పొందిన నీకు నిత్య జీవం ఉంది. ప్రైజ్ ద లార్డ్. అందుకనే నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. ఆయన నీతి, ఆయన రాజ్యము,
ఆయన ఇచ్చినటువంటి రక్షణ కొట్టివేయబడదు, నిత్యము నిలిచేది. ప్రైజ్ ది లార్డ్. మీరు రక్షణ పొందడం ద్వారా మీరు నిలిచే ఉంటారు, మీరు కొట్టివేయబడరు. ఈ కడవరి దినాలలో రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, రాజ్యం మీదగా రాజ్యం లేస్తూ ఉంది, కరువు సంభవిస్తూ ఉంది. ఇప్పుడు అందరూ అంతటా మారు మనస్సు పొంది రక్షణ పొందితే అదుగో నీవు పొందిన రక్షణ నిత్యము ఉంటుంది. హల్లెలూయా. రక్షణ ముఖ్యం, మారు మనసు ముఖ్యం. ఈ రక్షణ అనేది, నీతి అనేది పాతగిలిపోయేది కాదు, చిరిగిపోయేది కాదు, మాయమైపోయేది కాదు, పాడైపోయేది కాదు. ఈ రక్షణ నీతి నిలిచి ఉండేది. ఈ రక్షింపబడిన వారందరూ నిలిచే ఉంటారు, గతించిపోరు. ఆయన ఇచ్చిన రక్షణ గతించిపోదు. నువ్వు చేసిన భక్తి నిలిచే ఉంటుంది. నువ్వు చేసిన ప్రార్థన ప్రభు ఆలకించి నిన్ను నిత్యమైన రాజ్యంలో నీవు ఉండేటట్లుగా దేవదూతలతోనూ యేసయ్యతోనూ సంతోషించేటట్లుగా చేస్తుంది ఈ రక్షణ. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. దీనికి సాదృశ్యంగా, దీనికి జవాబుగా పత్రిక పాఠంలో హెబ్రీలు రాసిన పత్రిక చూడండి. ఒకటో అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలును. ఉత్తరం వలె మడిచివేస్తావు, వస్త్రం వలె మార్చబడతాయి. నువ్వు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు తరగవు తరగవు. నా దేవుడు మీ సంవత్సరములను, మీ బ్రతుకు దినాలన్నిటినీ అధికముగా చేయునుగాక. మీరందరూ నిరంతరము జీవించుదురుగాక. మీ సంవత్సరాలు తరిగిపోకుండా ఉందునుగాక. ఎవరి సంవత్సరాలు తరిగిపోవు? రక్షణ పొందిన వారి సంవత్సరాలు. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఈ భూమి ఉత్తరం వలె మడత వేయబడుతుంది, కానీ నువ్వు పొందినటువంటి రక్షణ తరతరాలు, నీ ఆయుష్, నీ సంవత్సరాలు తరగనే తరగవు. హల్లెలూయా. అంటే నువ్వు నిత్యము జీవిస్తావు. ఆ పరలోక రాజ్యంలో నిత్యము నువ్వు సంతోషిస్తావు. తరతరాలు 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 పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ప్రతి గానాలు చేస్తూ నీ సంవత్సరాలు తరగకుండా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు రా బాబు అంటే రక్షణ పొందినప్పుడు. ఏం పొందినప్పుడు? రక్షణ పొందేవా, నువ్వు నిలిచే ఉంటావు నిశ్చయముగా. నీ సంవత్సరాలు తరగవు. అదుగో ఆకాశము భూమి గతించిపోతాయి, నక్షత్రాలు రాలిపోతాయి. ఇదిగో నీవు పొందిన రక్షణ మాత్రము నిలిచే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది చూడండి వైపు. అందుకనే ఒక భక్తుడు ఒక పాట రాశాడు. పర్వతములు తొలగిన, మెట్టలు దద్దరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదంటివే. యేసయ్యా
నా యేసయ్యా. నీవేనా కాపరివి యేసయ్యా, నా యేసయ్యా. నీవేనా మంచి కాపరివి. పర్వతములు తొలగిన మెట్టరు దద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదంటివే. యేసయ్యా, నా యేసయ్యా. నీవే నా మంచి కాపరివయ్యా. సుడిగాలి వీచిన సముద్రమే పొంగిన అలలే అలజడి రేపిన నన్ను కదలనీయక. సుడిగాలి రేపిన సముద్రమే పొంగిన అలలే అలజడి రేపిన నన్ను కదలనీయక. సత్యమునందు నన్ను ప్రతిష్ఠించి, సత్యమునందు నన్ను ప్రతిష్ఠించి సియోను కొండవేలే నన్ను మార్చితివి. సియోను కొండవోలే నన్ను మార్చితివి. యేసయ్యా, నా యేసయ్యా. కాపరివయ్యా యేసయ్యా, నా యేసయ్యా. నీవే నా మంచి కాపరివయ్యా. పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లిన నా కృప నిన్ను విడచిపోదంటివే, విడచిపోదంటివే. హల్లెలూయా. ఆయన కృప మనల్ని విడిచిపోదండి. ఎప్పుడో తెలుసా? రక్షణ పొందినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రక్షణ నిత్యముగా నిలిచి ఉంటుంది. ఆయన నీతి, ఆయన రాజ్యము నిలిచి ఉంటుంది. నీ సంవత్సరాలు తరగనే తరగవు. హల్లెలూయా. బా, ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. రక్షణ పొందితే నిత్యము నువ్వు నిలిచే ఉంటావు. నీ సంవత్సరాలు తరగనే తరగవు. హల్లెలూయా. చెప్పు దేని స్తోత్రం. రక్షణ ముఖ్యమైనది. మొట్టమొదటిగా నీ రక్షణ నిశ్చయముగా నిలిచే ఉంటుంది. నీవు పొందిన రక్షణ, నువ్వు చేస్తున్న భక్తి ఊరికినే పోదండి. ఈ భక్తి జీవితం నిలిచే ఉంటుంది. నువ్వు పొందిన గొప్ప రక్షణ నిలిచే ఉంటుంది. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. రక్షణ ఏంటంటే రక్షణ అనేది నీకు సంబంధించినది. నీతి నీకు సంబంధించినది. నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. నువ్వు పొందిన ఈ రక్షణ నిన్ను నిరంతరము నిలిచేటట్లుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రక్షణ విషయంలో ఆటంకాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నిన్ను ఆరాధనకి వెళ్ళకుండా చేసేటువంటి అపవాది తంత్రాలు జరుగుతూ ఉంటాయి. మందిరానికి వెళ్ళకుండా ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. అయితే నువ్వు అధిగమించి నువ్వు రక్షణ పొందగలిగితే, నా మాటలు ఏం కాదండి, సొంత మాటలు ఏం చెప్పను నేను, అధిగమించి నీ వ్యక్తిగతమైన జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పుకుంటే, రక్షణ పొందితే, మారు మనసు పొందితే నిత్యము నిలిచే ఉంటుంది నీ రక్షణ. హల్లెలూయా. కొట్టు చప్పట్లో.
ఈ రక్షణ మార్గంలో నడిపించబడేటప్పుడు ఏమంటారంటే, ఒరే ఆ తక్కువ దేవుళ్ళు నమ్ముకున్నావా, మతంలో దిగిపోయావా అంటే తెలియక మాట్లాడుతూ ఉంటారు కదండి. మీకు అర్థమైందా? యేసుప్రభు మతంలోకి వెళ్ళిపోయావా, మతంలోకి వెళ్ళిపోతే బొట్టు ఉండదు, చెవిలి ఉండవు, పోగులు ఉండవు, మెడలో మంగళసూత్రం ఉండదు. ఏమండి అని హేళన చేసే పరిస్థితులు వస్తాయి. నువ్వేమైనా పెట్టుకో, బొట్టు పెట్టుకో.